ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. పాడుదా ప్రభుని పాటలి పూజలు, వేడుదా ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదా దైవ సంకీర్తనం, నిరతము పాడుదా నవ్య గీతాలను. భక్తితో చేయుదా దైవ సంకీర్తనం, నిరతము పాడుదా నవ్య గీతాలను. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. కరుణతో చూచును నమ్మిన ప్రజలను, తరగని పెన్నిది మన సత్య దైవము. ప్రార్థనలు చేయుదా రాగ హృదయాలతో, ప్రేమతో కొలువగా రండి ప్రభు జనమా. పాడుదా ప్రభుని పాటలి పూజలో, వేడుదా ప్రభుని ప్రేమతో భక్తితో. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ సంధ్యాకాల వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మారంరెడ్డి థామస్ రెడ్డి, పుష్పరాణి దంపతుల వివాహ వార్షికోత్సవం
మరియు జూన్ 4న జన్మదినం జరుపుకుంటున్న పుష్పరాణికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని పెంటారెడ్డి, సుదీప్ రెడ్డి, లావణ్య, అన్యారెడ్డి, కొలసాని సుధీర్ రెడ్డి, దీపికారెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, బొజ్జ అంతోని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కానూరు విచారణ, ముండ్రు అబ్రహాం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆచార్య తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జేసునాథుని దివ్య హృదయము పేరిట తిరుమల రెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. డాకుల్లి పూజకు సంపూర్ణటువంటి ఆయురారోగ్యమును, స్వస్థతను ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాది జార్జిరెడ్డి, గాది న్యాసమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా వినోద్, రవీందర్, అనిల్, విజయమేరి, శిరీష, రుషిక్, రుతిక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గొలమారి చిన్నపరెడ్డి తలంపు నెరవేరినట్లు మరియు వారి కుటుంబంలో జరుగు ఏ కార్యక్రమములు ఏ ఆటంకం లేకుండా జరుగునట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అర్పిస్తున్నారు. డి వెంకట్రావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం, కీర్తిశేషులు మేకల మరియ రోజమ్మ రిటైర్డ్ టీచర్, వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎన్ మేరీ సెసిలియా రిటైర్డ్ టీచర్ అర్పిస్తున్నారు. సాంబ శంకర్రావు, లక్ష్మి, రిషిత, కారుణ్య సాగరల్ మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బుచ్చిరాజుపాలెం విచారణ 50వ జన్మదినం జరుపుకుంటున్న ముక్కల రాజేంద్ర కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని దివిష, సులోచన, దేవి, ముక్కల జయన్న, సెలన్, ఇజ్లిన్, రిహా, సృజన, బాలు, జయధీర్, లావణ్య, జయపాల్, స్వర్ణలత, అమూల్య, వివేక్, రాజేశ్వరి, రోజా, రాము, నిర్మల, కిరణ్ షా, మధులత, నవీన్ అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం, కరోనాతో మరణించిన ఆత్మలు, ఉత్తరించు ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మాదాను స్లేవమ్మ అర్పిస్తున్నారు. బాసురేగడ విచారణ, పెంటారెడ్డి రాయపరెడ్డి సుజానమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న ఇటుకలపాటి రియా, ఫెడ్రికా, దియా, జోనలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని తల్లిదండ్రులు ఏంజిల్, దీప్తి, తాతయ్య, అమ్మమ్మ, మామయ్య, అత్తమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. బండ్లగూడ విచారణ, మారంరెడ్డి, సుందర్రెడ్డి ఆరోగ్య మేరల కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రిషిత్, ఇగ్నేషియస్, బాలజ్ స్వేజన్లకు మంచి ఆరోగ్యం, జ్ఞానం ప్రసాదించమని పునీత జోజప్ప గారి పేరిట పూజ. ఇటుకలపాటి మరియమ్మ తలంపు ప్రకారం ఏంజల్ కుమార్, దీప్తిల కుటుంబంలో మరియవంత ద్వారా దేవుడు చేసిన మేలులకు మరియు జన్మదినం జరుపుకుంటున్న రియా, ఫెడరికా మరియు దియా జోవనలకు దేవుని దీవెన ఎల్లవేళలా ఉండునట్లుగా పూజ. అరిలోవ విచారణ, ఉండ్రాజపు అన్నమాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న రుద్రపాటి జోసఫ్ తంబి, సుష్మా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కీర్తన, అనీష్ మరియు కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ, గిడితూరు చిన్న అంతోని మాస్టర్ 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య గిడుతూరి అన్నపూర్ణ మరియు కుటుంబ సభ్యుల పూజ. 34వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎస్కే రావు, రాజేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కూకట్పల్లి విచారణ, మొన్నకంటి అంతయ్య, శాంతమ్మ, ఫాదర్ ఎన్నారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వెన్నకంటి సాంసన్ పూజ. మెన్నకంటి ప్రదీప్, మనోహర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు మరియు మెన్నకంటి సాంసన్ మరియు కార్మెల్ పూజ. కరోనాతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి, బాధ్యుల కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలను ప్రసాదించమని మెన్నకంటి సాంసన్ మరియు కార్మెల్ పూజ. బల్లా వినోద్, శౌరి, స్వప్నలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని మెన్నకంటి సాంసన్, కార్మెల్ పూజ. సిస్టర్ మార్నిని రీటకు సంపూర్ణ స్వస్థత, దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మొన్నకంటి శాంసన్ మరియు కార్మెల్ కుటుంబ సభ్యుల పూజ. కె నీలిమ, కె ప్రకాష్ల బేబీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దాసరి ఫాతిమారాణి ఆత్మ నిత్య విశ్రాంతి, డి ప్రకాష్కు ఆయురారోగ్యములు, డి భానుతేజ, స్వాతిలకు మంచి భవిష్యత్తు, కె ప్రకాష్ తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రఘునాథపల్లి విచారణ, సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న తిరుమలరెడ్డి ఉషారాణి, శివరెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. డాక్టర్ పులినాటి ప్రభాకర్కు సంపూర్ణ స్వస్థత,
దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మాతంగి మదన్ మరియు కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న మేకల అనుషారెడ్డి, రక్షితారెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా నిర్మల రాజారెడ్డి మరియు కుటుంబ సభ్యుల పూజ. గర్భవతిగా ఉన్న అలేఖ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని మదన్ కుటుంబ సభ్యుల పూజ. బోయినపల్లి విచారణ మారంరెడ్డి జైపాల్ రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య జ్యోతి, కుమారులు అనుదీప్ రెడ్డి, అశ్రితారెడ్డిలకు మనోధైర్యం ప్రసాదించమని తుమ్మ బాలరెడ్డి రోజమ్మ కుటుంబ సభ్యుల పూజ. మహారాణిపేట విచారణ ఆదారి ఫ్రాన్సిస్ జేవియర్, చిన్నమ్మ, సంజీవరావు ఆత్మలు ఆడారి సంజీవరావు మరణించి 1 నెల పూర్తయిన సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. లింగాల థామస్ రెడ్డి, అంకిరెడ్డి విజయ్ మీరళ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. అంకిరెడ్డి లూర్దిరెడ్డి, లింగాల శౌరముల ఆత్మల నిత్య విశ్రాంతి. వంగల ఐరాఖాతి, దైవిక్ రెడ్డిలకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న గాది ఆశరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని గాది సుధీర్ రెడ్డి, స్వాతి కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం సిస్టర్ అర్లగడ్డ నికోలెట్ట ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియ సుందరి మరియు కుటుంబ సభ్యులు ఎంజాల నుంచి పూజ. రీటా మరియు మార్తా మరియు అనిల్ కుమారులకు ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగిన హృదయమే దేవుని యొక్క నివాస స్థానము. ఆ ప్రేమ మొట్టమొదటిగా దేవుని ఎడల, ఆ తర్వాత ఇరుగు పొరుగు సోదరి సోదరీమణుల మధ్య ఉండాలని ప్రభువు ఈనాటి సువార్త ద్వారా మనందరికీ కూడా ఆదేశిస్తున్నారు, ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి ప్రేమ లేని జీవితం, ప్రేమ రాహిత్యం మరణముతో సమానం మన యొక్క ఆత్మకు. అందుకే దైవ ప్రేమను, సోదర ప్రేమను మన హృదయాలలో, మన జీవితాలలో నింపమని దేవాతి దేవుణ్ణి ఈ పూజలో వేడుకుంటూ, ఆ ప్రేమ లేనటువంటి సమయాలను తలచుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు
క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములను వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. సారా నీకు భార్యగా ఎన్నిక ఎగునట్లు సర్వేశ్వరుడు నిన్ను నా యొద్దకు తీసుకొని వచ్చును. తోబీతు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం వరకు, మరియు 7వ అధ్యాయము 1వ వచనము 9వ వచనం నుండి 17వ వచనం వరకు, మరియు 8వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ దినములలో రఫాయేలు దూత తోబియాతో ఇట్లనెను, ఆ కన్య నీకు దగ్గరి చుట్టము కనుక అందరికంటే కూడా అదనముగా నీకు ఆమెను పెండ్లి ఆడు హక్కు కలదు. ఆమె తండ్రి ఆస్తియు నీకే దక్కును. వారు ఎగ్బటానా నగరము చేరగానే తోబియా, నేస్తమా అసరయ్య, నన్ను వెంటనే రఘువోలి ఇంటికి తీసుకొని పొమ్ము అనెను. దేవదూత తోబియాను అతని ఇంటికి కొనిపోయాను. వారు వెళ్ళినప్పటికీ రఘువేలు తన లోగిట ముంగట తలుపు నొద్ద కూర్చుండి ఉండెను. వారే మొదట రఘువేలును పలకరించిరి. అతడు, సోదరులారా మీకు స్వాగతము అని చెప్పి వారిని ఇంటిలోనికి తీసుకొని పోయాను. రఘువేలు అతిథులను హృదయపూర్వకముగా ఆహ్వానించాను. వారి కొరకు తన మందలో నుండి ఒక పొట్టేలును కోయించి విందు సిద్ధము చేయించెను. అతిథులు స్నానము చేసి భోజనమునకు కూర్చుండబోచుండగా తోబియా, నేస్తమా అసరయ్య, నీవు సారాను నాకిచ్చి పెండ్లి చేయుము అని రఘువేలును అడగవా అనెను. రఘువేలు ప్రక్క నుండి ఆ మాటలు విని తోబియాతో, నాయనా, మొదట విందారగించి పానీయము సేవింపుము, ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము. మా అమ్మాయి సారాను పెండ్లి ఆడుటకు నీవు తప్ప మరెవరు అర్హులు కారు. నీవు మాకు అయినవాడవు కనుక మా అమ్మాయిని మరొకరికిచ్చు అధికారము నాకు లేదు. కానీ నేను నీతో నిజము చెప్పవలెను. నేను ఆమెను ఇదివరకే మా బంధువులకు 7గురికి ఇచ్చితిని. వారిలో ఒక్కొక్కడు తొలిరేయి శోభనపు గదిలోనికి ప్రవేశింపగానే హతుడయ్యాను. కానీ నాయన, ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము, ప్రభువే మిమ్ము కాపాడును అని పలికెను. తోబియా, ఈ విషయమున నీవు నాకు మాటిచ్చిన దాకా నేను అన్నపానీయములు ముట్టుకొనని చెప్పాను. రఘువేలు, సరియే, మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీకిత్తును. స్వర్గంలోని దేవుడు ఆమెను నీ దానిగా నిర్ణయించాను కనుక నీవు ఆమెను స్వీకరింపవచ్చును. అప్పటి నుండి నీవు ఆమెకు భర్తవు, ఆమె నీకు భార్య. నేటి నుండి కలకాలము వరకు సారా నీకు ధర్మపత్ని అగును. స్వర్గాధిపతి దేవుడు ఈ రేయి మిమ్మిద్దరిని కరుణతో కాపాడునుగాక అని పలికెను. అంతటా రఘువేలు సారాను పిలిపించి
ఆ యువతి చేయి పట్టుకొని ఆమెను తోబియాకు అర్పించాను. నేను ఈ పడుసును నీకు అప్పగించుచున్నాను. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవు ఈమెను భార్యగా స్వీకరింపుము. ఈమెను సురక్షితముగా మీ ఇంటికి కొనుపొమ్ము. స్వర్గాధిపతి అయిన దేవుని అనుగ్రహం వలన మీరిరువురు కలిసి సుఖముగా జీవింతురుగాక అని పలికెను. అటు పిమ్మట రఘువేలు భార్యను పిలిచి ఒప్పందము రాయుటకు పత్రము తీసుకుని రమ్మనెను. ఆమె పత్రము తీసుకుని రాగా అతడు మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే సారాను తోబియాకు ఇచ్చితినని పెండ్లి వడంబడిక వ్రాసెను. ఆ తరువాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిరి. సారా తల్లిదండ్రులు గది తలుపులు మోయగా తోబియా పడక మీద నుండి లేచి సారాతో, నీవు లేచి నిలుచుండుము, ప్రభు మన మీద కరుణబూని మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థన చేయుదము అని చెప్పాను. సారా లేచి నిలువగా ఇరువురు ప్రభు తమ్ము రక్షింపవలనని మనవి చేయసాగిరి. తోబియా ఇట్లు ప్రార్థించెను, మా పితరుల దేవుడు అయిన ప్రభు నీకు స్తుతి కలుగునుగాక. నీ దివ్యనామముకు కలకాలము కీర్తి కలుగుగాక. ఆకాశము నీవు చేసిన సృష్టి అంతయు సదా నిన్ను కొనియాడునుగాక. నీవు ఆదామును సృజింతివి, అతనికి భార్యగా ఆదరువుగా తోడుగా నుండుటకై ఏవను చేసితివి. వారి నుండి మానవ జాతి ఉద్భవించెను. నరు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును కూడా చేసేదను అని నీవు నిశ్చయించుకుంటివి. నేను కామతృప్తి కొరకు కాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని. నీవు మమ్ము కరుణతో చూచి ముసలి ప్రాయము వరకు మేమిరువురము తోడు నీడగా జీవించినట్లు దయచేయుము. ప్రార్థన ముగిసిన తరువాత వధూవరులిరువురును ఆమీన్ అని జవాబు చెప్పిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గంలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడయుదువు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తలయును ఒలీవ పిలకల వలె ఒప్పుదురు. అందరూ ప్రభు పట్ల భయభక్తులు గల నరుడు ధన్యులు. ప్రభు పట్ల భయభక్తులు గల నరులు ధన్యులు. పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో, పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో, పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా, ఇలా జీవింతునయా, నిన్ను ప్రేమింతునయా, ఇలా జీవింతునయా, నీ పరలోక భాగ్యము పాలించుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త అధ్యాయము 12 వచనములు 28 నుండి 34 వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వానిని ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరునూ ఏమీ అడుగుటకు సాహసింపలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రేమ, సోదర ప్రేమ అనేటటువంటి రెండు కోణాలు కలిగినటువంటి ఒకే ఆజ్ఞను ప్రభువు మనకిచ్చారు. అయితే పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలలో 613 ఆజ్ఞలున్నాయి. ఈ 613 ఆజ్ఞలు ఏంటా నాకు కూడా తెలియదు. ఏంటా చూద్దామని ఈ ప్రసంగం తయారవటానికి ఈ 613 ఆజ్ఞలు ఏంటి అని కొంచెం పరిశోధన చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. వాటిల్లో ఒకటి, మగవాళ్ళ వలె ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకోకూడదని కూడా ఒకటి ఉంది. దానిలో మగవాళ్ళు వాళ్ళలాగా వేసుకోకూడదు, ఆడవాళ్ళ డ్రెస్సులు మగవాళ్ళు కూడా వేసుకోకూడదు అని ఉంది. మరి మనలో చాలామంది రోజు జబర్దస్తులు చూస్తారు. ఆడో మగో తెలియదు, ఒకళ్ళ డ్రెస్సులు ఒకళ్ళు వేసుకోవటం. కేవలం నాటికలోనే, సినిమాల్లోనే కాదు, బయట కూడా మరి స్త్రీలు వేసుకునేటటువంటి డ్రెస్సులు అవి వాళ్ళవా? లేకపోతే స్త్రీలు కూడా ఈరోజు షర్ట్లు ప్యాంట్లు వేసుకుంటున్నారు, జీన్స్ ప్యాంట్లు షర్ట్లు. అంటే అది తప్పు అని నేను అంటలేదు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి చట్టాలలో ఈ 613 చట్టాలలో ఒకటి, మగవారు ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళ డ్రెస్సులు మగవాళ్ళు వేసుకోకూడదు. ఆ తర్వాత ఇంకొకటి ఉంది. అంటే నేను 613 చదవలేదు, కొద్దిగా చదివేసరికినే ఇక ఇటువంటి ఆజ్ఞలన్నీ ఉన్నాయా అనిపించింది. ఇంకొకటి, గబ్బిలమును తినకూడదు అని కూడా ఉంది. మరి కరోనా వ్యాధి మొదలైనప్పుడు అది గబ్బిలము ద్వారా గబ్బిలం షారు చేసుకొని తాగారంట చైనా వాళ్ళు. గబ్బిలమును తినకూడదు మీరు అని దేవుడు ఆజ్ఞాపించాడు పాత నిబంధన గ్రంథములో. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 12 నుంచి 18 వచనాలు చూసినట్లయితే తినకూడని వస్తువులు అక్కడ చాలా ఉన్నాయి, తినకూడని జంతువులు. ఆ తెలుగులో పేర్లు కూడా మనకు అర్థం కావు. అర్థమైనవి ఒకటే నాకు, కాకి ఒకటి ఉంది, తర్వాత గబ్బిలం ఒకటి ఉంది. అయితే మరి ఇటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. ఇటువంటి చట్టాలు చాలా ఉన్నాయి కాబట్టే ఈ 613 చట్టాలు ఎవరికి గుర్తుంటాయి? మనకు 10 ఆజ్ఞలే సరిగా గుర్తులేవు. 613 చట్టాలు నేర్చుకునేటప్పుడు, వాటిల్లో ముఖ్యమైనది ఏది తెలిసేటప్పుడు, వాటిని కంఠస్థం చేసేటప్పుడు, వాటిని జీవితంలో పాటించేటప్పుడు ఈ వ్యక్తికి, ధర్మశాస్త్ర బోధకునికి కూడా అదే ప్రశ్న వచ్చింది. అందుకే
అయ్యా 613 ఉన్న ఇటువంటి చట్టాలు మరి అన్నీ సమానమేనా, అన్నీ ముఖ్యమేనా, లేకపోతే వీటిల్లో ప్రధానమైనది ఏమైనా ఉందా అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఈ 613 చట్టాలనన్నిటినీ కూడా ప్రేమ అనేటటువంటి ఆజ్ఞలో మిళితము చేసి, ఆ ప్రేమలో 2 రకాలు. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలను ప్రభువు ఇతనికి వినిపిస్తున్నారు. ఏమిటి? ఈ 613 ఆజ్ఞలలో ఉన్నటువంటిది ఇది: ఇజ్రాయేలారా మీరు వినుడు, నీ దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు, ఆయనను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది, నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. ఈ 613 ఆజ్ఞల అన్నిటికంటే ఇది ఎంతో ముఖ్యమైనది అని ప్రభువు ఆ యువకునికి చెప్పాడు. ఆ యువకుడు కూడా ఈ ప్రేమ అనేది సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అతనితో అంటున్నాడు, నీవు సరిగా సమాధానము చెప్పావు, దైవరాజ్యమునకు నీవు దూరముగా లేవు అని మెచ్చుకుంటున్నాడు. అయితే ఈ రోజున దైవ ప్రేమకు సోదర ప్రేమకు మధ్య మనం అగాధాన్ని సృష్టిస్తున్నాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తే చాలు, ఇక నా ఇష్టం, పొరుగువారితో నా ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని మనం అనుకుంటూ ఉన్నాం. స్త్రీలట కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటున్నారట బిందెలతో. మన ఆంధ్రాలో అయితే కుళాయి అంటారు, ఇక్కడ తెలంగాణలో నల్లా దగ్గర బిందెలతో నీళ్లు పట్టుకుంటూ ఉన్నారంట. ఏ రోజైనా ప్రశాంతంగా పట్టుకోవటం చూసారా? ఆడవాళ్ళు బిందెలతో కుళాయి దగ్గర రోడ్డు మీద నీళ్లు పట్టుకోవటం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. అన్ని బిందెలు వరుసగా పెట్టేసి నీళ్ళు వదిలినప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అక్కడ మామూలుగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ స్త్రీలు తిట్టుకుంటారు, ఇంకా చేయి దాటిపోతే పరిస్థితి కొట్టుకుంటారు కూడా. ఎట్లా కొట్టుకుంటారు? జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఆ విధముగా ఇద్దరు స్త్రీల మధ్య ఈ నీళ్లు పట్టుకునేటటువంటి విషయంలో గట్టిగా గొడవ అవుతూ ఉంది. మాటలు దాటిపోయాయి, ఇక చేతల్లోకి దిగారు. ఇద్దరు జుట్టు పట్టుకొని, ఒసే నువ్వెంటనంటే నువ్వెంత అని ఇద్దరు కూడా ఇక కుటుంబ సభ్యులందరినీ తిట్టడం, బూతులు మాట్లాడటం మొదలుపెట్టారు. అంతలోకి అక్కడ 3వ గంట కొట్టారు, ఊరిలో గుడి గంట కొట్టారు. వెంటనే ఈ ఇద్దరిలో ఒక స్త్రీ ఆ పట్టుకున్నటువంటి జుట్టును వదిలేసింది. గుడి గంట మోగంగానే ఈ గొడవ, జుట్టు పట్టుకోవటం వదిలేసింది ఆ జుట్టును. ఎంత మంచామో కదా అనుకుంటున్నారు మీరు? అన్నది ఆమె, ఒసేయ్ పూజకి సమయం అయింది, పూజ అయిన తర్వాత వచ్చి చెప్తా నీ పని అని ఇంకా టకటక బిందెను వదిలిపెట్టి గుళ్ళోకి పోయిందంట. ఏమి సోదర ప్రేమ ఇక్కడ? ఏమి ప్రేమ మానవుల మీద? దైవ ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోతుందా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే సరిపోతుందా? సరిపోదు. విడదీయరానటువంటిది సిలువను మనం చూసినట్లయితే నిలువుగా ఉన్నటువంటి చెక్క మనకు దేవునికి మధ్య ప్రేమ, అడ్డముగా ఉన్నటువంటి చెక్క మనకు మన పొరుగు వారికి మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ. ఎప్పుడైతే ఈ పొరుగువారి మీద ప్రేమ లేదో యావే దేవుడు తన ఇజ్రాయేలు ప్రజలను అసహ్యించుకుంటున్నాడు. ఒక ప్రక్క మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్తున్నారు. యెషయా గ్రంథం తీసుకోండి అందరూ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనము నుంచి ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరిగినదేంటి? మీరు పొటేళ్లను దహన బలిగా అర్పించుట వలన, పోతరించిన పశువులను క్రొవ్వును పేల్చుట వలన నాకు విసుగెత్తుతున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కల్పింపదు. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు వీటన్నిటిని కొనిరమ్మన్నది ఎవరు చెప్పారు? మిమ్ము నా ఆవరణలో కాలు పెట్టమన్నది ఎవరు? ఈ అయోగ్యమైన బలులు నాకు అక్కర్లేదు. మీ యొక్క సామ్రాన్ని నాకు అసహ్యముగా ఉన్నది. మీ పండుగలు, ఉత్సవ దినములు నేను భరింపలేను. ఇవన్నీ మీరు కలుషితం చేశారు. మీ పండుగలు, ఉత్సవములు నేను అసహించుకుంటున్నాను అని చెప్పి ఆయన చేయమంటున్నటువంటి పని 17వ వచనములో మనం వింటున్నాం. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు.
అప్పుడు నేను మీకు దగ్గరవుతాను, అప్పుడు నేను మీకు ప్రీతికరముగా, మీరు చేసే పనులు ప్రీతికరముగా పరిగణిస్తాను అని యావే దేవుడు అంటున్నాడు. మరి అదే విధముగా ఆమోసు గ్రంథం మనం తీసుకున్నట్లయితే ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయములో కూడా యావే దేవుడు తన ప్రజలను చూచి మీ యొక్క పండుగలను నేను అసహించుకుంటున్నాను అని మరొకసారి యావే దేవుడు తన సొంత ప్రజలు చేసేటటువంటి పండుగలు, ఆ పండుగలు ఏ విధముగా పాపమయమయ్యాయో ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులను నేను అసహించుకొందును. మీరు నాకు దహన బలులు, ధాన్య బలులు అర్పించినచో నేను వాటిని అంగీకరింపను. ఆ తర్వాత పశువులు సమాధాన బలిగా అర్పించినచో కూడా నేను అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు, మీ తంత్రి వాద్యముల నాదములను నేను ఆలింపను. కానీ దాని బదులుగా న్యాయము ఏరువలే పారునుగాక. అది దైవ ప్రేమ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి పొరుగు వారిని ప్రేమించలేనటువంటి వారు కపట జీవితమును జీవిస్తున్నారు అని ఇక్కడ స్పష్టముగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకనగా దైవ ప్రేమ, సోదర ప్రేమను రెండిటిని మనము వేరు చేయలేము. మరి మనం జీవితంలో అనేక సార్లు అగాధం, ఈ రెండిటి మధ్య అగాధం, పూజలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, గంటలు గంటలు దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ సోదర ప్రేమ బొత్తిగా మన జీవితంలో లోపిస్తూ ఉంది. దీనికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ ఇంగ్లీష్లో గాడ్ ఫాదర్ అనేటటువంటి ఒక చిత్రం. గాడ్ ఫాదర్ అంటే తండ్రి దేవుడు అని కాదు ఇక్కడ అర్థం. గాడ్ ఫాదర్ అంటే మనం జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఆ పసిబిడ్డకు ఒక జ్ఞాన తండ్రిని, జ్ఞాన తల్లిని పెడతాం. జ్ఞాన తండ్రిని ఇంగ్లీష్లో గాడ్ ఫాదర్ అంటారు. ఈ సినిమాలో ఎట్లా దైవ ప్రేమకు, సోదర ప్రేమకు మధ్య అగాధాన్ని మనం స్పష్టముగా చూడగలం. ఈ చిత్రములో కుటుంబ యజమాని గుండెపోటుతో మరణిస్తాడు. అయితే అతనికి అనేక మంది బిడ్డలున్నారు, అనేక మంది కుమారులున్నారు. అయితే ఈ కుమారుల్లో చిన్న కుమారుడు అనుకుంటాడు, నా తండ్రి ఇప్పుడు మరణించాడు కాబట్టి నా కుటుంబ పోషణను, కుటుంబం మీద పెత్తనాన్ని నేనే పొందాలి, కుటుంబం మీద ఆధిపత్యం నాకన్నా పెద్దవాళ్ళ కంటే నేనే అనుభవించాలి అని చెప్పి దానికి కుట్రతో ఒక పథకం వేస్తాడు. ఏంటి ఆ పథకం అనగా, తన సొంత కుటుంబ సభ్యులను 5గురిని చంపివేయాలని వేరే వాళ్లకు పురమాయిస్తాడు. ఈ 5గురి యొక్క మరణాన్ని ఆయన హత్య చేయటానికి ఆయన పథకం వేసి, అయితే ఈ హత్య జరుగుతున్నటువంటి సమయంలో ఏం చేస్తాడంటే తన యొక్క మేనల్లుడికి జ్ఞానస్నానం ఇచ్చే పనిని ఏర్పాటు చేస్తాడు దేవాలయంలో, చర్చిలో. మేనల్లునికి జ్ఞానస్నానం ఇచ్చేటటువంటి సమయంలో గురువు అడుగుతాడు. ఏమడుగుతాడు? నీవు పిశాచిని వదిలిపెట్టుచున్నావా అని ఆ పసిబిడ్డ తరపున తల్లిదండ్రులను, జ్ఞాన తండ్రిని అడుగుతాడు గురువు. నీవు పిశాచిని వదిలిపెడుచున్నావా అని గురువు అడుగుతున్న సమయంలో వదిలిపెడుతున్నాను అని ఊరక చెప్తున్నాడే కానీ, అదే సమయంలో ఈ సాంగ్యం ఇక్కడ జరుగుతూ ఉండగా నేను పిశాచిని వదిలిపెడుతున్నాను, దేవుణ్ణే విశ్వసిస్తున్నాను, పిశాచి యొక్క క్రియలను నేను అసహించుకుంటున్నాను, వాటిని విడనాడుతున్నాను అని ఒక ప్రక్క మాటలతో చెప్తున్నాడు. అది జరిగేటటువంటి సమయంలోనే అక్కడ 5గురు కుటుంబ సభ్యులను హత్య చేయించాడు ఈ మనిషి. మరి తారతమ్యం, అగాధం. ఒక ప్రక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, సైతానుని నేను పరిత్యజిస్తున్నాను అని చెప్తూనే పెత్తనం కోసం, కుటుంబం మీద అధికారం కోసం తన సొంత కుటుంబ సభ్యులను 5గురిని ఆయన చంపివేస్తాడు. మనం హత్యలు చేయకపోవచ్చు ఆ వ్యక్తి వలె,
మనం అంత తీవ్రమైనటువంటి చర్యలకు పాళ్ళు పడకపోవచ్చు. కానీ ఈరోజు పరిశీలించుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి నాకు నా కుటుంబం మీద, నా ఇరుగు పొరుగు వారి మీద నిజమైనటువంటి ప్రేమ ఉన్నదా? అందుకే యావే దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు గనక అనాథల మీద ప్రేమను చూపించకపోతే, దిక్కులేని వారి మీద, నిరాశ్రయుల మీద దయా కనికరమును మీరు చూపించకుండా మీరు నాకు అర్పించేటటువంటి బలులు వ్యర్థము, నేను వాటిని అసహించుకుంటున్నాను అని పదే పదే యావే దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం పరిశీలించుకోవాలి, నా హృదయం కేవలం దైవ ప్రేమ అని నేను చెప్పుతూ బ్రతుకుతున్నానా? ఆ దైవ ప్రేమను సోదర ప్రేమ ద్వారా అది నిజము అని నేను నిరూపిస్తున్నానా అని ఆలోచించుకోవాలి. మరి ఈరోజు అటువంటి దైవ ప్రేమను సోదర ప్రేమలో చూపించినటువంటి 22 మంది వేద సాక్షుల పండుగను కూడా మనం కొనియాడుతున్నాం. వారే పునీత చార్లెస్ లాంగా మరియు అతని యొక్క సహచరులు. వీరు ఉగాండా దేశమునకు చెందినటువంటి వారు. ఆ రోజుల్లో ఉగాండా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ నాయకుడు ఏం చేశాడంటే, స్వయం సంపర్కం అంటే అతను మగవాడైనప్పటికీ తోటి మగవారి మీద కోరిక కలిగింది. తనకిష్టం వచ్చినటువంటి విధముగా యువకులను పిలిపించుకొని వాళ్ళతో స్వయం సంపర్కం చేస్తూ ఉండగా పునీత చార్లెస్ లాంగా అతన్ని హెచ్చరించాడు. అనేక మందిని ఆయనకు దూరముగా చేసి ఇది తప్పు, తిరుసభకు విరుద్ధమని చెప్పి ఖండించాడు. అయితే ఆ సమయంలో ఆయన ఇంకా జ్ఞానస్నానం పొందలేదు. ఎప్పుడు జ్ఞానస్నానం పొందాడంటే, ఈ నాయకుణ్ణి ఖండించినటువంటి మాంగా అనేటటువంటి వేరొక వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. ఆ ఉరిశిక్ష అమలుపరిచే రోజున చార్లెస్ లాంగా జ్ఞానస్నానం పొందాడు. ఎందుకు? తిరుసభ యొక్క బోధన మీద ఆయన ఆకర్షితులై, మరి తిరుసభ చట్టం ఏ విధముగా ఉందా, ఇది తప్పు అని ఖండించే శక్తి తిరుసభ చట్టానికి ఉందా అని తెలుసుకొని ఆయన కూడా జ్ఞానస్నానం పొందాడు. ఆ విధముగా మళ్ళీ తాను నమ్మినటువంటి విశ్వాసము కోసం నిలబడటం కోసం జూన్ నెల 3వ తేదీ అంటే ఇదే రోజున 1886వ సంవత్సరములో బ్రతికి ఉండగానే సజీవ దహనం చేయబడ్డారు 22 మంది వేద సాక్షులు. వాళ్ళ పండుగను ఈరోజు మనం కొనియాడుతూ, వారి వలె మన హృదయాలలో ఒక ప్రక్క దేవుని ప్రేమ, మరొక ప్రక్క సోదర ప్రేమ నిండుగా ఉండి, అది మన యొక్క క్రియల ద్వారా, నిజమైనటువంటి జీవితము ద్వారా మనము చూపించున్నట్లుగా దేవుని యొక్క అనుగ్రహాన్ని ఈ పూజలో వేడుకుందాం. ఆమెన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పదాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పదాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో
ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మా కొసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన అతడు శిలువ మీద నుండి పైకెత్తబడి అద్భుత ప్రేమతో మా కొరకు ప్రాణదానము చేసెను. ఈటచే పొడువబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి ఏ శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణ ఊట నుండి సంతోషముతో జీవజలములను చేరుకుందురుగాక. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై మీ వైభవమును ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత చార్లెస్ లాంగా మరియు అతని సహచరులతోనూ, సకల పునీతులతోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో
సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు, ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం, నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం, ప్రీతి పాత్రమైన స్వర్గికాహారం. ఇశ్రాయేలు ప్రజల మన్నాహారం, ప్రీతి పాత్రమైన స్వర్గికాహారం. జీవమొసగు భోజం, శాంతినిచ్చుధామం. జీవమొసగు భోజం, శాంతినిచ్చుధామం. దైవ ప్రేమ నిలయం, జీవితాధారం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజం ప్రభుని ప్రేమ దానం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తుకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమ చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసులమగు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం.
ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమీయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ముగిసిన వెంటనే దివ్య సత్ప్రసాద ఆరాధన కొనసాగించబడుతుంది. ఈ నెల మొత్తం యేసు ప్రభు యొక్క తిరుహృదయానికి అంకితం చేయబడింది కనుక ఆ ప్రత్యేక ప్రార్థనలు కూడా అర్పించబడతాయి. మరి ఇది 3వ రోజు మాత్రమే. ఈ నెల మొత్తం కూడా 6 గంటల పూజ అయిపోయిన తర్వాత 7 నుంచి 8 గంటల వరకు ఈ ఆరాధన ఉంటుంది. మరి మీ కుటుంబాన్ని కూడా తిరుహృదయానికి అంకితం చేసుకొని ఆ దివ్య సత్ప్రసాద నాదుని మీరు కూడా పూజించి ఆరాధించుటకు దివ్యవాణి టీవీని సంప్రదించండి. టీవీ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ మీద. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. వ్యాధి బాధలలో నిన్నే స్తుతింతున్, కలిమిలేములలో నిన్నే స్తుతింతున్, ఆపద సమయములో నిన్నే స్తుతింతున్, సకల శుభములలో నిన్నే స్తుతింతున్. వ్యాధి బాధలలో నిన్నే స్తుతింతున్, కలిమిలేములలో నిన్నే స్తుతింతున్, ఆపద సమయములో నిన్నే స్తుతింతున్, సకల శుభములలో నిన్నే స్తుతింతున్. స్తుతింతున్, కీర్తింతున్, స్తుతింతున్, కీర్తింతున్. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. ఎంతో ఘనమైనది
యేసుని నామము సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. వేకువజామునందు నిన్నే స్తుతింతున్, సంధ్యా సమయమందు నిన్నే స్తుతింతున్, కష్టకాలములో నిన్నే స్తుతింతున్, ఆనంద వేళలో నిన్నే స్తుతింతున్. వేకువజామునందు నిన్నే స్తుతింతున్, సంధ్యా సమయమందు నిన్నే స్తుతింతున్, కష్టకాలములో నిన్నే స్తుతింతున్, ఆనంద వేళలో నిన్నే స్తుతింతున్. స్తుతింతున్, కీర్తింతున్, స్తుతింతున్, కీర్తింతున్. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను. ఎంతో ఘనమైనది యేసుని నామము, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను, సర్వ సృష్టితో నిన్నే స్తుతించెదను.